వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి అండ్ గ్రూప్ డిలో అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లో చూసుకోండి. ఖచ్చితంగా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ వస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గ్రూప్ డిలో ఇన్ని ఎగ్జామ్స్ రాసినాం కదా, ప్రతి ఎగ్జామ్లో 2 మార్క్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ మంత్లో ఏఎల్పి, తర్వాత సెక్షన్ కంట్రోలర్, జీడీ, ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి కదా, వాటిలోకి ఉపయోగపడతాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, క్వశ్చన్ ఎలా ఉంటుంది? తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా ఇంగ్లీష్లోనే చూసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి నాకు చూడండి. ఇట్లా ఇస్తాడు మనకి ఒక డేటా. 6 people ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. E is the sitting second to the right of the B. F is the immediate neighbor of B and A. T is sitting second to the left of F. Who is sitting to the immediately of C. C యొక్క ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు కను మనకి ఆప్షన్స్ రాస్తాడు. ఫస్ట్ ఆప్షన్ డి, సెకండ్ ఆప్షన్ ఈ, థర్డ్ ఆప్షన్ బి, ఫోర్త్ ఆప్షన్ ఏ. మనకి ఎప్పుడైనా సర్క్యులర్ ఫేసింగ్ అని అడిగితే, సర్క్యులర్ అంటే సర్కిల్ గీసుకుంటాము. సర్కిల్ గీసిన తర్వాత ఫస్ట్ మనం ఫేసింగ్ సెంటర్ అన్నారు కాబట్టి, ఇక్కడ సెంటర్లో చూస్తున్నాడు కాబట్టి, సెంటర్ అన్నారు కాబట్టి మనం 6 మెంబర్స్ ఎక్కడ తీసుకోవచ్చు. 1 2 3 ఈ తర్వాత ఇవి చెప్తాను. ఫస్ట్ 6 మెంబర్స్ 1 2 3 4 5 6 ఇలా తీసుకుంటాము. ఇప్పుడు క్వశ్చన్లో మెయిన్గా ఇక్కడ ఏమన్నాడు? ఈ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ అంటే ఇక్కడ నుంచి తీసుకుని నువ్వు వెనక నుంచి తీసుకో. బి యొక్క రైట్ సైడ్, రైట్ సెకండ్ ఈ ఉంది అంటే బి అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. అంటే ఇక్కడ మెన్షన్ చేసుకుంటే, ఫస్ట్ బి మెన్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని రొటేషన్ అవుతాయి. బి యొక్క సెకండ్ రైట్ సైడ్, బి యొక్క సెకండ్ రైట్ సైడ్ ఈ ఉందంట. ఫస్ట్ రైట్ సైడ్ ఇక్కడ, ఫస్ట్ రైట్ సైడ్, సెకండ్ రైట్ సైడ్ ఈ ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏమడిగినాడు? ఎఫ్ఈసీ సెట్టింగ్ బి అండ్ ఏ. ఎఫ్ఈసీ సెట్టింగ్ ఏమంటే ఎక్కడ కానీ రివర్స్, ఈ రివర్స్ నుంచి తీసుకోవాలి. బిఏ మధ్యలో ఇక్కడ పెట్టడానికి అవకాశం లేదు, ఆల్రెడీ ఈ సెట్ అయింది కాబట్టి. ఇక్కడ బిఏ ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి బిఏ మధ్యలో ఎఫ్కి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో, డి ఈజ్ ది సిట్టింగ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ ది ఎఫ్. ఎఫ్ యొక్క లెఫ్ట్ సైడ్ సెకండ్లో ఎఫ్ ఇడికి వచ్చింది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఇట్లా సెకండ్ ప్లేస్లో, ఫస్ట్ సెకండ్ ప్లేస్లో డీకి వచ్చింది. ఇంకా మీద ఈ ప్లేస్లో ఏం కూర్చుంటాడు? ఏబిసి, సి లేదు కాబట్టి సి లాస్ట్లో కూర్చున్నది. మన క్వశ్చన్ ఏమన్నా, హూ ఈజ్ ద సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సి యొక్క రైట్ సైడ్ ఎవరు ఇమీడియట్గా? ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఈ కూర్చుంది. ఈ అంటే ఎన్ని ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇది సింపుల్ కింద చేయొచ్చు, 1 minute చేయొచ్చు. వాటి మీకు బేసిక్ అర్థం కావాలని చెప్పిన. ఓకే, ఇంకా ఏమైనా రీజనింగ్గా సంబంధించినవి, మ్యాథ్స్ ఎనీ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం.